మీ దగ్గర మెనూ ఉందా? మెనూ క్వాంటిటీస్ ఏ రోజుకి ఏమేమి వాడతారు మాట్లాడదాం. ఉండండి ఉన్నాయా మీ దగ్గర? ఉందా? మీకు ఐడియా ఉందా? స్టిక్ చేశారా మెనూ? ఇది క్వాంటిటీస్. మెనూ బోర్డు కాదు నేను అడిగేది, వినండి బాగా. అదే నేను అనేది క్వాంటిటీస్. ఏ రోజుకి ఎన్ని గ్రాములు ఇవ్వాలా అనే క్వాంటిటీస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. నేర్చుకుంటాను అంటే 3 రోజులు అయింది కదా సార్. నిన్న చికెన్ ఎంత అంటే 100 గ్రాములు అట్లా నేర్చుకున్నాం. 100 గ్రాములు కాదు, 100 గ్రాములు కాదండి, 45 గ్రాములు రోజుకు. ఒక 7 రోజులు తీసుకుందాం. వారానికి 2 సార్లు చికెన్ ఇస్తాం. 45 గ్రాములు అంటే 45 గ్రాములు అండి రోజుకు. నేను ఎన్ని కేజీలు తెచ్చాను? ఉండండి నేను చెప్తాను, అన్నీ చెప్తాను మీకు వివరంగా. మీరు కొత్త వాళ్ళు కదా. ఇది క్వాంటిటీస్ 5th to 10th, 3rd to 10th అనుకోండి. సేమ్ ఇద్దరికి సేమ్. ఇవ్వండి రైస్ ఒకటి 400 అయింది, మిగతా 500 రోజుకు. మిగతా అయింది 1500 గ్రాములు. 2 గ్రాముల దాల్ 15 గ్రాములు, 20 గ్రాములు వీళ్ళకు. ఇట్లా ఈ రూట్లో పోతే ఇక్కడ చికెన్ 45 గ్రాములు ఉంది. 45 గ్రాములు ఉంది ఒక రోజుకు. 7 రోజులకి ఎంత అవుతుంది? 315 గ్రాములు అవుతుంది. డివైడెడ్ బై 2 157.5 గ్రాము ఇవ్వాలి. 100 గ్రాములు కాదండి. అర్థమైందండి? ఎన్ని కేజీలు ఉండే? 6 కేజీలు. 6 కేజీలు అంటే 60 మందికి. 6 కేజీలు 60 మందికి 6 కేజీలు కాదు, 9.5 కిలో వేయాలి. అది మీరంతా పర్ క్యాపిటల్ చూసుకొని జాగ్రత్తగా. రేట్లు ఎక్కువ ఉంటే కొంచెం 10-20-30 గ్రాములు అటు ఇటు మేనేజ్ చేసుకుంటా పోవాలి. ఎగ్స్ 6 ఇవ్వాలి వారానికి. ఇస్తున్నారా? మధ్యాహ్నం కర్డ్ ఇస్తున్నారా? ఈవినింగ్ బటర్ మిల్క్ ఇస్తున్నారా? నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? పొద్దున మిల్క్ ఇస్తున్నారా? ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా? అవన్నీ ఇబ్బంది లేదా? పిల్లల్ని అడుగుతాం మేము. అదే అవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి. అవన్నీ కేర్ఫుల్గా ఉండండి. ఇది పర్ క్యాపిటా. ఇది మీకే. ఇది ఈ పేపర్ మీరే పెట్టుకోండి. ఇదంతా చూసుకొని దాని ప్రకారం డివైడెడ్ బై చేసుకొని 20 గ్రాముల దాల్ ఉంది రోజుకు. 20 గ్రాముల దాల్ అంటే 7 రోజులకి ఎంత? 140 గ్రాములు. మనం పెట్టేది 6 సార్లు పప్పు, 4 సార్లు సాంబారు. ఆ 140 గ్రాములు అన్నిటికీ వాడుకోవాలి. అట్లా జాగ్రత్తగా వాడుకోవాలి. మీకేం ట్రైనింగ్ ఇవ్వకుండా పంపించేసారు రైడ్కి? సరే మీకేసారు, ఆయనకి వేసారని కాదు. మీరు ఇద్దరు 3 రోజులు వస్తే పిల్లలకి అన్యాయం జరుగుతుంది. మీకు తెలియనితనంతో అట్లా చెప్తున్నా నేను. మీకు తెలియనితనంతో పిల్లలకు అన్యాయం జరుగుతుంది. అట్లా. ఏ క్లాస్ మీరంతా? లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి? 566, 553. ఈసారి దాటిస్తారా దాన్ని? ఉన్నారా గెట్టోళ్ళు? మీ ప్రిన్సిపల్ సార్ మంచి అనుభవం కలిగిన ఆయన ఎన్నో అవార్డులు సాధించారు. ఆయన మిమ్మల్ని అందరినీ మంచిగా చూసుకుంటారు. మీకు మంచి చదువులు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. స్టడీ అవర్స్ మెయింటైన్ చేస్తారు. ఈ టైంలో కూడా ఇక్కడ ఉండి మిమ్మల్ని అంతా ఆయన పెద్ద వయసులో కూడా మీకోసం ఇక్కడ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తూ ఉన్నామని ఎవరికి తెలియదు. డైరెక్ట్ వచ్చేసాం దారిలో. ఇక్కడ బీసీ హాస్టల్ ఉంది, మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పేసి అంతే. కాబట్టి మీరు ఈ సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా. మీకు మంచిగా ఉంది ఆ ఫుడ్? నేను ఎవరో తెలుసా మీకు? ఫుడ్ కమిషన్ చైర్మన్. నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి. అవునా? ఓకేనా? ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? అన్నీ బాగున్నాయా? వాటర్ ప్రాబ్లం ఉంది. ప్రిన్సిపల్ గారు మీరు శ్రద్ధ చూపించాలి. ఇంకా స్నానాలకు బోర్ వాటర్ తాగేదానికి ఇబ్బంది ఉంది. అవునమ్మా? డ్రింకింగ్ వాటరా? స్నానాలకు బట్టలు ఉతుకోవడానికి ఇబ్బంది లేదా? డ్రింకింగ్ వాటర్ క్యాన్లు తెప్పిస్తున్నారంట కదా సార్ ప్రస్తుతానికి? మినరల్ వాటర్ ప్లాంట్ వస్తే బాగుంటుంది కదా? శాంక్షన్ అయింది. అడగండి ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని. మీరు రిక్వైర్ సొసైటీ సార్. ఓకే. వాటర్ ప్యూరిఫైర్, మినరల్ వాటర్ ప్లాంట్ వస్తుంది. ఇంకా ఇబ్బంది ఉండదులేండి అమ్మా. ఓకేనా? మంచిగా చికెన్ బాగుంటుందా టేస్ట్గా? 2 టైమ్స్ ఇస్తారా? 6 టైమ్స్ ఎగ్ వస్తుందా వారానికి? ఇస్తున్నారా? పొద్దున మిల్క్ ఇస్తున్నారా? మధ్యాహ్నం కర్డ్ ఇస్తున్నారా? నైట్ మజ్జిగ ఇస్తున్నారా? డిన్నర్ తర్వాత ఫ్రూట్ ఇస్తున్నారా? డిన్నర్ అయిపోయిందా ఇప్పుడు? బాగుందా ఈరోజు? ఏం కర్రీ చేశారు? అరటికాయ కర్రీ. ఇంకొకటి సాంబార్, మజ్జిగ. చూడండి, మీకు బాగా అర్థం చేసుకోండి. మీరు మన ఇంట్లో కూడా ఈ మెనూ ఉండదు. అవునా?
2 సార్లు చికెన్ తిన్నాం కదా మనము, ఏదో ఆదివారం పూట తింటాం అంతే. ఎగ్స్ ఏదో 2 సార్లు 3 సార్లు తింటాం. ఇక్కడ 6 సార్లు ఎగ్ తింటా ఉన్నాం, 2 సార్లు చికెన్ తింటా ఉన్నాం. స్నాక్స్ ఇంట్లో కూడా ఇంత పద్ధతిగా జాగ్రత్తగా మనకు అన్నీ ఇవ్వరు. అటువంటిప్పుడు మనం ఈ సమయాన్ని వృధా చేయకుండా ఈ మంచి భోజనాలు తిని మంచిగా చదువుకొని మంచి మార్కులు సాధించి మీ జీవితాలు మీ తలరాతలు మార్చుకోవాలి. ఇక్కడ నెగ్లెక్ట్ చేసి చదువుకోకుండా ముచ్చట్లు ఏమంటారు మీరు, వ్యవహారాలు అంటారా ముచ్చట్లు అంటారా, చిట్ చాట్ చేసుకుంటా ఆ సినిమాలు కథలు చెప్పుకుంటా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటా ఇలా వేస్ట్ చేయకుండా కాలాన్ని వృధా చేయకుండా మంచిగా మీ జీవితాలు మార్చుకోవాలి. ఓకేనా? మీకు ఏదైనా టిఫిన్ మార్చాలా, ఒక టిఫిన్ మారుస్తాను నేను ఏదైనా మీకు ఇష్టం లేదంటే. రేపొద్దున కదా ఉప్మా వద్దు, బన్సీరవ్వ ఉప్మా వద్దు. ఓకే, ఎగ్ రైస్ తింటారా, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు. ఉప్మా తీసేస్తాం రేపటి నుంచే. ఒకవేళ రేపు అయితే మీకు ఎగ్ రైస్ చేపిస్తా, మళ్ళీ ఆ ఉప్మా రవ్వ అయిపోయేంత వరకు 1-2 సార్లు చేస్తారు. మళ్ళీ అది ఆ ఉప్మా రవ్వ అయిపోయినాక ఇంకా కొత్త తెప్పియం. ఇంకా కంటిన్యూగా మీకు ఎగ్ రైస్ ఎవ్రీ థర్స్డే మార్నింగ్. ఓకేనా? కోరిక నెరవేరింది కదా? ఓకే, నేను చెప్తానండి నేను ఎట్లా చేయాల్సింది, ఆ పర్ క్యాపిటల్ ఎట్లా డివైడెడ్ అని మీకు వివరాలు చెప్తాను. మంచి చదువుకోండి అమ్మా, ఆల్ ది బెస్ట్. బీ కేర్ఫుల్. మీ తల్లిదండ్రులు పేదవాళ్ళు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, కష్టపడతా ఉంటారు. చిన్న చిన్న పనులు, చిన్న చిన్న బిజినెస్లు, చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యవసాయము, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మీరు ఆ కష్టాలు పడకూడదనే వాళ్ళు ప్రేమ అభిమానాలు వదిలేసి మిమ్మల్ని ఇక్కడ వదిలేశారు. మీరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి చదువుల కోసం ఇక్కడికి వచ్చారు. సమయం రాదు, కాలం రాదు. మీరు ఈరోజు పోస్ట్పోన్ చేసుకుంటే అది మళ్ళీ రాదు ఆ టైం. కాబట్టి అర్థం చేసుకొని బాగా చదువుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో బాగా వేయించి, గుడ్లు ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని గుడ్లు పాడగొట్టి వేయాలి. ఎందుకంటే వంట వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాపెట్టుకోవచ్చు. అట్లా లేకుండా ఎవరినో ఒకరిని, మీ ఆ టీచర్ ఉన్నారు కదా ఆయన అబ్జర్వర్ని పెట్టేసి ఆడ పెట్టేసి మంచిగా ఫ్రై చేసి పొరటు చేసి రైస్ ఉడకబెట్టి రేపు ఉదయమేనండి అది దాంట్లో బాగా కలిదిప్పి మంచిగా పిల్లలకు పెట్టేసేయండి. బన్సీ రవ్వ అయిపోయేంత వరకు 1-2 సార్లు గ్యాప్ ఇస్తా చేయండి. వాళ్ళకి చెప్పేసి మీ టెండర్దారులకు అది క్యాన్సిల్ చేసేయండి. ఓకే.